ఆగస్ట్ ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ అవుతున్న కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ టీమ్ మనతో పాటు ఉన్నారు. సో ప్లీజ్ పుట్ యువర్ హ్యాండ్స్ టుగెదర్ టు వెల్కమ్ కిషోర్ గారు, అవసరాల శ్రీనివాస్ గారు అండ్ వర్ష గారు. ఏందమ్మడు చోమయ్యా సేవట్టుడు కుర్రాడు ఫిక్స్ అయ్యాడు నిన్నొదిలి కోనే పోడు నా వల్ల కాదే బొమ్మ నీ కళ్ళు చూస్తే అమ్మా కిక్కెక్కుతోందే జన్మ అమ్మ అమ్మ అమ్మ. నరేష్ ఒకటి గుర్తుంచుకో, ఈ రోజు రాఖీ పండగ. కింద నుంచి పై వరకు నీకు రాఖీ కట్టిస్తా నేను. సారీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి దయచేసి. వెల్కమ్ సార్, వెల్కమ్ అవసరాల శ్రీనివాస్ గారు, వెల్కమ్ వర్ష, వెల్కమ్ టు శ్రీదేవి డ్రామా కంపెనీ. ఐఎమ్ ష్యూర్ ఎక్కడి నుంచో మీరు కూడా వినుంటారు దట్ ఏంటి ఎలాంటి హడావిడి ఇక్కడ జరుగుతుంది. కానీ వీల్ హడావిడిలో దూరే ముందు అసలు మీ వెబ్ సిరీస్ గురించి మాట్లాడదాము. సో 14th ఆగస్ట్ ఈటీవీ విన్ యాప్ లో రిలీజ్ అవుతుంది మీ వెబ్ సిరీస్. రోజుకి రూపాయి మాత్రమే. సో 99 రూపీస్ రీఛార్జ్ చేసుకోండి ఎవ్రీ మంత్. అండ్ అలాగే ఫస్ట్ ఎపిసోడ్ ఫ్రీ. సో ఫస్ట్ ఎపిసోడ్ చూసిన తర్వాత యూ విల్ డెఫినెట్లీ బి హుక్డ్ అండ్ మిగతా సిరీస్ మొత్తం చూసేస్తారు దాని తర్వాత. అంతే కదా సార్? వండర్ఫుల్, థ్యాంక్ యూ. కానిస్టేబుల్ కనకం ఇక్కడ ఇదే సిరీస్ లో అన్నయ్య కూడా ఉన్నారు. ఆయన పెర్ఫార్మెన్స్ ఎంత బాగా చేశారంటే దాని సీక్వెల్ కూడా తీద్దాం అనుకుంటున్నారు, కానిస్టేబుల్ కనకాల అని. బాగుంది. అందులో సుమ గారు ఉంటారా? ఆయన ఉంటే సుమ గారు ఉన్నట్టే. అంతే. అదేదో సామెత చెప్పినట్టు పండగ రోజు కూడా పాత మొగుడే అన్నట్టు. రాఖీ పండుగ రోజు కూడా పాత చెల్లెలని కొత్త సామెత మొదలు పెడదాం. మంచి లింక్ ఇచ్చారు అవసరాలు గారు. అవును రాఖీ రోజు కూడా పాత చెల్లెలేనా అని చెప్పారు. సో ఆయన రియల్ సిస్టర్స్ కి సపోర్ట్ చేస్తున్నారు. మీకు మీ రియల్ లైఫ్ లో సిస్టర్స్ ఉన్నారండి? సిస్టర్స్ లేరండి, కానీ రాఖీ కట్టి నన్ను దోచిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అవునా? ఓకే, సో వాళ్ళ గురించి ఒక రెండు మాటలు, వాళ్ళకి విషెస్. అందరికీ రాఖీ శుభాకాంక్షలు అండి. ఈ రోజు మీ అందరి ముందు ఇలా టీవీలో కనిపించడం నా అదృష్టం. డైరెక్ట్ గా కనిపించుంటే బుక్ అయిపోయి ఉండేవాడిని. సో హ్యాపీ రాఖీ టు ఆల్ మై సిస్టర్స్. మరి మీ వెబ్ సిరీస్ లో ఉన్న వాల్యూస్ గురించి కొన్ని మాటలు. వాల్యూస్? yes. ఏం వాల్యూ? మా వెబ్ సిరీస్ లో మెయిన్ వాల్యూ ఏంటంటే వర్ష బొల్లమ్మ. Of course. షీఈస్ ది కానిస్టేబుల్ కనకం కాబట్టి షీఈస్ ది మెయిన్ క్యారెక్టర్. ఆవిడ చుట్టే మొత్తం కథ నడుస్తుంది కాబట్టి ఆ కథలో మేమంతా ఉన్నాం కాబట్టి ఆవిడే మా మెయిన్ వాల్యూ. చూసారా ఎంత బాగా చెప్పాం? చప్పట్లు కొట్టండి. సో ఇప్పుడు కానిస్టేబుల్ కనకం గారితో వి ఆర్ రిక్వెస్టింగ్ హర్ టు సే a few words. సార్ మాట విని ఐఎమ్ ఫీలింగ్ స్పీచ్లెస్. కానీ నా పేరు కనక మహాలక్ష్మి. ఇట్స్ అ స్టోరీ అబౌట్ రెసిలియన్స్, ఫ్రెండ్షిప్ అండ్ అ లాట్ ఆఫ్ డిటర్మినేషన్. ఇది లాస్ట్ సినిమా నుంచి ప్రిపేర్ అయ్యొచ్చినట్టు. రెసిలియన్స్ ఏంటి, ఫ్రెండ్షిప్ ఏంటి, ఎక్కడున్నాయి ఇవన్నీ? మీకు తెలీదు, మీకు ఎలా తెలుస్తుంది? ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉంది? ఉందా? ఫ్రెండ్షిప్ ఎక్కడ ఉందా? సార్ మీరు ఇద్దరు ఒకటే వెబ్ సిరీస్ లో పనిచేశారా? నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. సో ఫ్రెండ్షిప్ గురించి. యా, ఇట్స్ బ్యూటిఫుల్లీ షార్ట్ అండ్ August 14th నా రిలీజ్ అవుతుంది ఈటీవీ విన్ లో. బ్యూటిఫుల్లీ షార్ట్ ఇన్ ఆగస్ట్. సో అది ఈటీవీ విన్ లో చూడండి. డెఫినెట్ నా. అండ్ నా ఓవర్ టు కిషోర్ గారు, హౌ వాస్ యువర్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ ఇన్ దిస్ వెబ్ సిరీస్? ఈటీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇంట్లో కూర్చొని చిన్నప్పటి నుంచి ఈటీవీ చూసేవాడిని. సో అటువంటిది ఈ రోజు నేను ఈటీవీలోకి రావడం చాలా సంతోషంగా ఉంది మా కానిస్టేబుల్ కనకం వెబ్ సిరీస్ ద్వారా. అండ్ రాజీవ్ అన్నతో వర్క్ చేయడం, లవ్ యూ అన్నయ్య, మన ఇద్దరం 3-4 ఫిల్మ్స్ చేసాం. సో ఎక్స్పీరియన్స్ మీద చాలా వండర్ఫుల్గా ఉంటుంది. మిమ్మల్ని బాగా ఎంటర్టైన్ చేసేవాడిని నేను మీరు అన్నప్పుడు. అండ్ శ్రీనివాస్ గారితో నా స్క్రీన్ షేర్ చేసుకోలేదు, కానీ వర్ష గారితో చేసుకోవడం కూడా చాలా హ్యాపీ. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు హ్యావింగ్ మీ. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ టు ది ఎంటైర్ టీమ్. కానీ ఏదో వచ్చాము వెబ్ సిరీస్ ని ప్రమోట్ చేస్తాము అంతవరకు కాదండి. మీరైతే మాకు హెల్ప్ చేయాలి సిచ్యువేషన్ సార్ట్ అవుట్ చేయడానికి. ఏంటి పరిస్థితి ఏంటంటే వీళ్ళు షూటింగ్స్ లో ఆగిపోయి రాఖీ పండుగ రోజు ఇంటికి వెళ్ళట్లేదు. సో వీళ్ళు రియల్ లైఫ్ బ్రదర్స్ సిస్టర్స్ ఇక్కడ వచ్చేసారు. వచ్చేసి ఏదో మామూలుగా కాదు, దాడి చేస్తున్నారు మేమే రాఖీ కడతామంటే. అది మ్యాటర్.
కరెక్ట్, వాళ్ళు చెప్పింది కరెక్ట్. మీరు అదే అంటారా? రియల్ లైఫ్ సిస్టర్స్ రాఖీ కట్టాలనా? అవును. మరి ఈయన అంటున్నారు రియల్ లైఫ్ సిస్టర్స్ పండగ రోజు కూడా పాత సిస్టర్ ఎందుకని అంటున్నారు? పాత సిస్టర్ ఏంటి, కొత్త సిస్టర్ ఏంటి? రాగానే అదే అన్నారు. ప్రతి షోకి సిస్టర్స్ మారుస్తూ ఉంటారా? ఎంతమంది సిస్టర్స్ ఉంటే అంత బాగుంటుంది యాక్చువల్లీ. మరి మీ పరిస్థితి ఏంటి? మీరు ఎవరిని సపోర్ట్ చేస్తారు? అంటే యాక్చువల్గా మీరు ఇక్కడ ఎన్న ఎవరితో రాఖీ కట్టించినా పర్లేదు, కానీ మీరు వర్ష గారు కడితే ఒప్పుకోండి. Please do have a seat and enjoy the show. Thank you.